హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వంకాయ గ్రేవీ మసాలా కర్రీ. దీన్ని తయారు చేసుకోవటం కోసం ముందుగా ఒక బౌల్‌లో వాటర్ పోసుకొని, అందులో ఒక పావు స్పూను సాల్ట్ వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. ఈ కర్రీకి వంకాయలు ఇలా రౌండ్‌గా మీడియం సైజులో ఉన్న కాయలు బావుంటాయి. వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత, వెనక ఉన్న తొడిమ భాగం తీసేయకుండా అలాగే ఉంచేసుకోండి. మరీ పెద్దదిగా ఉంటే కొంచెం పట్టుకోవడానికి కంఫర్ట్‌గా ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ తొడిమ ఉన్న భాగం కాకుండా దానికి అపోజిట్ సైడ్‌లో ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా ప్లస్ షేప్‌లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మరి కింద వరకు పూర్తిగా కట్ చేయకుండా కొంచెం పైకే ఆపేసుకోవాలండి. మరి పూర్తిగా కట్ చేస్తే మనకి ఆ తొడిమ కూడా కట్ అయిపోతుంది కదా! అందుకని తొడిమ కన్నా కొంచెం పై భాగానికే ఆపేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాయలన్నీ కూడా వెంటనే సాల్ట్ వాటర్‌లో వేసేసుకోవాలి. అలాగే ఓపెన్‌లో పెట్టేసినట్లయితే వంకాయలు నల్లగా అయిపోతాయి. కలరొచ్చేస్తాయండి. ఇంకా టేస్ట్ కూడా మనకి మారిపోతుంది. ఇలా కట్ చేసుకునేటప్పుడే ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూసుకోండి. ఇలా మనం ప్లస్ షేప్‌లో కట్ చేసాం కదా! ఇలా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. లోపల ఏమన్నా పుచ్చులేమన్నా ఉన్నాయేమో చూసుకొని, ఎక్కడైనా పుచ్చుంటే ఆ భాగం వరకు కట్ చేసేయండి. ఇలా అన్నీ కట్ చేసుకొని నేను సాల్ట్ వాటర్‌లో వేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని, అందులో 3 కానీ, 4 కానీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయట్లేదు. కొంచెం ఆయిల్‌లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వాటర్ లేకుండా వంకాయల్ని ఆయిల్‌లో వేసుకోండి. కొంచెం వాటర్ పడ్డా కూడా మనకి ఆయిల్ అంతా కూడా పైకి చింది పడుతూ ఉంటుంది. ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ఆయిల్ అంతా పట్టేలాగా. మూత పెట్టేసుకొని దీన్ని మగ్గించుకోవాలి. వంకాయలు పూర్తిగా మనకి మగ్గటానికి 10 మినిట్స్ టైం పడుతుంది. మధ్య మధ్యలో మూత తీసుకొని ఇలా వంకాయలను అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా కూడా మనకి చక్కగా మగ్గేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి కొంచెం ఆయిల్‌లోనే మగ్గించుకుంటున్నాం. అందుకని మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం సేపటికి ఈ వంకాయల పై లేయర్ అంతా కొంచెం వడిలినట్లున్నాయి కదండీ! ఇప్పుడు వంకాయ లోపల దాకా చక్కగా మగ్గిపోయింది. దీన్ని నేను ఆయిల్‌లోంచి సెపరేట్‌గా తీసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనము ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టేసుకొని, అందులో 2 స్పూన్లు గ్రౌండ్ నట్స్ తీసుకున్నానండి. ఫ్లేమ్ సిమ్‌కి, మీడియంకి మధ్యలో పెట్టుకొని గ్రౌండ్ నట్స్ వేయించుకోండి. కొంచెం సేపు ఇలా వేయించుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సోంపు తీసుకున్నాను. దీన్ని కూడా కొంచెం సేపు వేయించుకోండి. తర్వాత ఇందులో 4 కానీ, 5 కానీ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరిని బాగా సన్నగా స్లైసెస్ లాగా చేసుకొని ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి. ధనియాలు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. దాల్చిన చెక్క చిన్న చిన్న పీసెస్ ఒక 2, యాలకలు 2, లవంగాలు 3, మిరియాలు 15 దాకా తీసుకున్నాను. ఇవన్నీ మనం ఇలా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇవి దాదాపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నేను నువ్వులు తీసుకున్నానండి. ఫ్లేమ్ సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఆల్రెడీ పాన్ వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. త్వరగానే వేగిపోతుంది. ఇవన్నీ కూడా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇవన్నీ వేగిపోయాయి మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. మనం అదే పాన్‌లో ఉంచేసినట్లయితే ఆ వేడికి ఇంకా మనకి ఎక్కువగా ఫ్రై అయిపోతాయి. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి కదా! వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులోకి వేసుకుంటున్నాను. వీటిని చాలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ముందు వీటన్నిటిని ఇట్లాగే డ్రైగానే మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకున్నానండి. వాటర్ వేసుకొని దీన్ని ఇలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇందాక వంకాయలు వేయించుకున్నాం కదండీ! సేమ్ అదే పాన్ తీసుకున్నాను. ఇందులో ఉన్న ఆయిల్ మీకు సరిపోతుంది అనిపిస్తే మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం తక్కువగా ఉంది అనిపిస్తే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ఆయిల్ మనకి వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని బాగా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ఆయిల్‌లో కొంచెం సేపు ఆనియన్ వేయించుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకున్నట్లయితే ఆనియన్స్ మనకి త్వరగా మగ్గిపోతాయి. ఇవి లైట్‌గా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడవుగా చీల్చి వేసుకున్నాను. ఇవి కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి.
ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుంటున్నాను. ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు వాటర్ కూడా వేసుకొని ఆ జార్ క్లీన్ చేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు ఇందాక మసాలాలో వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇది మనకి కలర్ బాగా ఎర్రగా కనిపిస్తుంది కానీ అంత కారం ఉండదు. తర్వాత మన టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకున్నాను. ఈ 2 వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని ఫ్లేమ్ కుక్ చేసుకోండి. ఆల్రెడీ మనం అన్నీ వేయించి తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. ఒక 2 నిమిషాలు అలాగే ఉడికించేసుకుంటే చూడండి ఆయిల్ అంతా కూడా మనకి పైకి ఇలా తేలుతుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత గ్రేవీ టెక్స్చర్ రావడం కోసం ఇందులో 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ మనకి ఉండల్లాగా లేకుండా అంత బాగా కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మనం ఉడికించుకుందాము. కొంచెం సేపు తర్వాత మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో నేను ఒక 3 స్పూన్లు పెరుగు తీసుకున్నాను. పెరుగుని బీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం ఇందులో ఇందాక మనం మగ్గించి పెట్టుకున్నాం కదా వంకాయలు, దాన్ని యాడ్ చేస్తున్నాను. వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఫ్లేవర్ అంతా కూడా వంకాయలకు పట్టడం కోసం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు పైన కొత్తిమీరతోటి కొంచెం గార్నిష్ చేస్తున్నాను. అంతేనండి, మనకి వంకాయ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అన్ని రకాల రైస్ ఐటమ్స్లోకి, అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.